వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో చేసుకుని మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: గోరువెచ్చని నీళ్ళల్లో వాష్ చేసి పెట్టుకుని ముక్కలుగా చేసుకున్న మష్రూమ్స్ 1/2 kg, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 3, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని పొడి చేసి పెట్టుకున్నది 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 5, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకుని, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా పసుపును యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మూతపెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులో మన ముక్కలుగా చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మష్రూమ్స్లో మనం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు. మష్రూమ్స్లోంచి వాటర్ చాలా వస్తుంది. ఈ విధంగా వాటర్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో సపరేట్గా ఇంకా వేరే కారం ఏమీ యాడ్ చేయం. ఇప్పుడు అందులో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో చేసుకునే మష్రూమ్ కర్రీ మనకి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.